ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని చెప్పి ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో కళాశాలల బంద్లో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేటు ప్రభుత్వ కళాశాలను బంద్ చేయించడం జరిగింది. ఈ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశము 18,50,000 మంది పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల విద్యార్థుల 5 సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను 8,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు చెందిన స్కాలర్షిప్లను చెల్లించకపోవడం చాలా శోచనీయము. 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విద్యార్థుల 18,50,000 మంది విద్యార్థుల భవిష్యత్తు పీజీ, బీటెక్, ఎంసీఏ, ఫార్మసీ, డిగ్రీ చేసిన విద్యార్థులు వారు పై చదువు చదువుకోవడానికి నానా ఇబ్బందులు గురవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రేఖ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వక వారి భవిష్యత్తు వారు ఉన్నత చదువు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి నానా అవస్థలు వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా పడుతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ రోజు విన్నవించుకునేది ఏమనగా మీరు బకాయి ఉన్న 8,500 కోట్లను వెంటనే విడుదల చేయాలి. 18,50,000 విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడద్దు. ఒకవేళ మీరు ఈ 8,500 కోట్లను విడుదల చేయకపోతే వచ్చే జూలై మొదటి వారంలో హైదరాబాద్ రాష్ట్రంలో 5 లక్షల మందితోని మేము ఉద్యమం చేసి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం.